దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దామా? చూద్దాం. గోధుమ రవ్వ, ఓకే, ఉప్పు, క్యారెట్, జీలకర్ర, కరివేపాకు, కొత్తిమీర, రాగి పిండి, పెరుగు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, క్యారెట్ తురుము. ఓకే, అది బ్యాటర్. ఇది బ్యాటర్ గోధుమ రవ్వ పెరుగు కలిపిన మిశ్రమం అన్నమాట. ఓకే, సో మరి మనకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే చెప్పేశారు. మరి ప్రాసెస్ ఏంటో చెప్తారా? చెప్తాం. ఫస్ట్ ఏం చేయాలి? ఫస్ట్ గోధుమ రవ్వ 1 కప్పు తీసుకోవాలి. ఓకే, ఇది కప్పు ఆల్రెడీ నేను చేసి పెట్టినాను ముందే. ఇది ఎందుకంటే ఒక 1/2 అవర్ నానబెట్టాలి కాబట్టి. ఓకే, దాంట్లో ఏంటి? గోధుమ రవ్వ పెరుగు ఓకే నానబెట్టి ఒక పావు గంట సేపు నానబెట్టి ఉంచితే సరిపోతుంది. పావు గంట 1/2 అవర్. మనం అటు ఇటు అనుకునే లోపల పిల్లలు ఫ్రెష్ అప్ అయ్యే లోపల మనం చేసుకోవచ్చు, వాళ్ళు వెళ్తుంది. ఓకే, ఇప్పుడు ఏం చేయాలి? అది గోధుమ రవ్వ 1 కప్పు తీసుకోవాలి, పెరుగు 1 కప్పు తీసుకోవాలి. ఓకే, ఇవి 2 కలిపి నానబెట్టాలి. ఓకే, నానబెట్టి మిక్సీకి వేసుకోవాలి. మరి ఇప్పుడు ఓకే, 2 నానబెట్టి మిక్సీ చేసుకోవాలి. ఓకే, దీంట్లో కొద్దిగా మనకి ఇట్లా కావాలంటే చిక్కగా వీళ్ళు ఎట్లా ఉంటుంది అని అంటారు కాబట్టి దాంట్లో హెల్దీ ఫుడ్గా 2 స్పూన్ల రాగి పిండి వేసుకోవాలి. రాగి ఒక 2-3 స్పూన్లు వేసుకుంటే సరిపోతుంది. రాగి పిండి వేసుకున్నాక కొద్దిగా బాగా కలుపుకోవాలి. కొద్దిగా బేకింగ్ సోడా, సాల్ట్ వేయాలి. ఓకే, కొంచెం క్రిస్పీగా రావటానికి. పిండి వంటలు అవి చేస్తుంటారండి? చేస్తుంటాను, అన్ని పిండి వంటలు చేస్తుంటాను. ఎక్కువ మురుకులు చేస్తుంటాను. మురుకులు, రాగి పిండి మురుకులు కూడా చాలా బాగుంటాయి. ఎక్కువ రాగి పిండి, జొన్న పిండి ఇలాంటివి హెల్దీవి చేస్తుంటాను ఎక్కువ. కొద్దిగా సాల్ట్ వేసుకుంటాను. ఓకే, దీంట్లో కొద్దిగా జీలకర్ర వేసుకోవాలి. ఓకే, ఇంకా వెజిటేబుల్స్ కూడా వేసుకోవచ్చు మనకు కావాల్సినవన్నీ. బీన్స్ అలాంటివి. కరివేపాకు వేస్తున్నాను. ఓకే, కొత్తిమీర వేస్తున్నాను. పచ్చిమిర్చి, క్యారెట్ తురుము వేస్తున్నాను. ఓకే, ఇవన్నీ వేసుకుంటే చాలా బాగుంటుంది అన్నమాట. ఆనియన్స్ వేస్తున్నాను. ఓకే, ఈ ఆనియన్స్ ఎన్నైనా వేసుకోవచ్చు, బాగుంటుంది కూడా, చాలా బాగుంటుంది. కలుపుతూ ఈ లోపల ఆన్ చేసి పెట్టుకుంటే పైన మంచిగా వేడవుతుంది. పెట్టుకొని ఆయిల్ వేసుకుందాము. ఇంకా ఆయిల్ కాకుంటే నెయ్యి కూడా వేసుకోవచ్చు. ఇలా తింటే స్నాక్ లాగా కూడా ఉంటుంది. సాయంత్రం లాగా అప్పటికప్పుడు చేసుకోవచ్చు. ముందే పిండి చేసి పెట్టుకుంటే సరిపోతుంది. ఒకరోజు ముందు చేసుకోవాలి అది ఇదని ఏం లేదు. ఏమంటే ఎవరిన రాగానే ఏం చేసుకోవాలి అని ఆలోచించి నెయ్యి కూడా వేసుకుంటే బాగుంటుంది. ఫస్ట్ టైం ఆయిల్ ఎక్కువ పడుతుంది, తర్వాతకి ఏం పడదు అసలు. సెకండ్ టైంకి ఇంత ఆయిల్ పట్టదు. మళ్ళీ సెకండ్ టైం వేసుకుంటే ఆయిల్ పట్టదు అసలు. ఎందుకంటే ఫస్ట్ టైము అంటుకుంటుంది, దానివల్ల అన్నమాట అయిపోతుంది. కొద్ది సిమ్లో పెడదాం అంతా. మూత పెట్టేద్దాం. 5 minutes వెయిట్ చేద్దాం. సరే, అయినట్టుంది, తిప్పేద్దాం. ఓకే, ఇప్పుడు మెల్లగా తిప్పేస్తూ ఉండాలి. ఓకే, అట్లాగనే మళ్ళీ బ్రౌన్ కలర్ వచ్చిందనుక ఉంచితే
రెండు వైపులా బాగా కాలాలి. మంచి కాలం, లేకపోతే పిండి పిండి వచ్చేస్తుంటుంది. మూత పెట్టేసుకుందాం. అది ఒక 2 minutesలో అయిపోతుంది. ఓకే, అయిందేమో చూద్దాము. ఓకే ఓకే, అయిపోయింది. చూసారా 5 minutesలో అయిపోయింది. బాగా ఫ్రై అయినట్టున్నాయి. సో అయిపోయిందా? అయిపోయింది. బౌల్లోకి సర్వింగ్ చేసుకుందాం. స్టవ్ ఆపేసి. ఓకే, ఇవి చూడండి, ఒక్కొక్కటి తీస్తున్నాం మంచిగా. ఎలా పొంగినాయి చూడండి. అసలు అది తీసి చూస్తే మనకు ఎలా అనిపిస్తుంది అంటే బన్ కేక్ లాగా అనిపిస్తుంది. మీకు బన్ కేక్ లాగా అనిపిస్తుందా? గార్నిష్ చేద్దామా? ఓకే, కొన్ని క్యారెట్, బీట్రూట్ కూడా వేసుకోవచ్చు. కాకపోతే వీళ్ళు ఇవి తినడమే మా ఎక్కువ. నేను ఆల్రెడీ చట్నీ చేశాను. ఇంకా ఫస్ట్ చట్నీ చేసి పెట్టుకున్నాను. ఓకే, ఇది ఇన్స్టెంట్ గోధుమ రవ్వ గుంత పొంగనాలు ఓకే, రెడీ అయిపోయింది. టేస్ట్ చూసి చెప్పండి. థ్యాంక్ యూ. గోధుమ రవ్వ గుంత పొంగనాలు టేస్ట్ చేసే ముందు తయారీ విధానం ఒకసారి చూద్దాం. గోధుమ రవ్వ గుంత పొంగనాలు కావలసిన పదార్థాలు: గోధుమ రవ్వ, ఉప్పు, క్యారెట్, కరివేపాకు, కొత్తిమీర, రాగి పిండి, పెరుగు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, క్యారెట్ తురుము. గోధుమ రవ్వ గుంత పొంగనాలు తయారీ విధానం: ముందుగా రెడీ చేసి పెట్టుకున్న గోధుమ రవ్వ, పెరుగు మిశ్రమం తీసుకొని అందులో రాగి పిండి, ఉప్పు, జీలకర్ర, కరివేపాకు, కొత్తిమీర, పచ్చిమిర్చి, క్యారెట్ తురుము, ఉల్లిపాయలు వేసి బాగా కలుపుకోవాలి. తరువాత స్టవ్ ఆన్ చేసి గుంత పొంగనాల పెనం పెట్టుకొని అందులోనే నూనె వేసి అది హీట్ అయ్యాక ముందుగా రెడీ చేసి పెట్టుకున్న గోధుమ రవ్వ మిశ్రమాన్ని వేసి మూత పెట్టి కాసేపు ఉడికించుకోవాలి. తర్వాత సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకొని సర్వ్ చేసుకోవాలి. అంతే, గోధుమ రవ్వ గుంత పొంగనాలు రెడీ.